బతుకంతా టెన్షన్ పెట్టుబడుల పెన్షన్ బతుకంతా టెన్షన్ అర్పిద్దాం ప్రాణాలైనా అర్పిద్దాం ఓ ఉద్యోగి మేలుకో పెన్షనర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ తరఫున ఈరోజు అందరం కూడా వచ్చాం. పెన్షన్ల తరఫున కూడా మూర్తి గారు ముందుకు రండి. టీచర్స్ మీరు కూడా ముందుకు రండి సార్. అన్ని సంఘాల టీచర్స్ కానీ దయచేసి అందరు కూడా ముందుకు వచ్చిన తర్వాత, ఎందుకంటే పిలవలేదనేది కాకుండా అందరం కూడా వివిధ సంఘాల నుండి అందరూ విచ్చేసినాం. ఇక బ్రీఫింగ్ తయారు చేసే ముందు నా కుడి ప్రక్కన సుభాకర్ రెడ్డి గారు పిఆర్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ నుండి నాయక్ గారు ఉన్నారు. డిటిఎఫ్ నుండి కూడా సోదరులు అందరూ ఉన్నారు. కూడా వీళ్ళందరి పేర్లు కూడా అందరు మేము తర్వాత చెప్తాం. కానీ ముందు అయ్యా బ్రీఫ్గా మిత్రులారా, రాష్ట్ర జేఏసీ తెలంగాణ ఎంప్లాయీస్ గెస్ట్ ఆఫీసర్స్ పెన్షనర్స్ టీచర్స్ సంఘాల జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీ మనము పెన్షన్ విత్డ్రా దినంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ కేంద్రంలో కూడా అమరవీరుల స్తూపం వద్ద ఈ యొక్క ర్యాలీలు నిరసన దీక్షలు చేపడుతున్నారు. మిత్రులారా, మీకు తెలియజేయాల్సింది ఏంటంటే 2004 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. పాత పెన్షన్ విధానానికి కొత్త పెన్షన్ విధానానికి మీకు విలేకరులుగా మీకు కూడా 2 నిమిషాలు ఒక మాటలో చెప్పదలుచుకున్న, పాత పెన్షన్ విధానంలో మా నుండి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉద్యోగుల నుండి కూడా గవర్నమెంట్కు వెళ్ళదు. కానీ కొత్త పెన్షన్ విధానం ప్రకారం మేము ఒక 10% జీతంలో 10% కట్ చేసుకొని ఆడ డిపాజిట్ చేయాలి. ప్రభుత్వం కూడా ఒక 10% కలిపి ఈ 20% తీసుకుపోయి ఆదాని అంబానీ అలాంటి వారి చేతుల్లో పెడతారు. వాళ్ళు మునిగితే మేము మునగాలి, వస్తే లాభాలు వస్తాయి, లేకుంటే లేదు అనేటువంటి చందంగా ఈ యొక్క న్యూ పెన్షన్ స్కీమ్ను ఆ రోజు 2004 నుండి పిఎఫ్ఆర్డీఏ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో తీసుకొస్తే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సపోర్ట్ చేయడం చేత 1/9/2004 నుండి ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం రావడం జరిగింది. ఇది ఉద్యోగులకు చాలా శాపంగా మారింది. ఉద్యోగులకు కావాల్సిందంటే వాళ్ళు ఉద్యోగంలో చేరి అనతి కాలంలోనే ఒకవేళ మరణిస్తే జనరల్గా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చేంత పెన్షన్ కూడా మా ఒక ఉద్యోగ సోదరులకు లేదు ఆనాటి నుండి. ఇది పెద్ద గొడ్డలిపెట్టుగా మా ఉద్యోగ వర్గాలకు అయిందనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. ఆనాటి నుండి ఈనాటి వరకు వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అయినటువంటి 1,89,000 మంది ఉద్యోగులు ఇవాళ ఈ యొక్క న్యూ పెన్షన్ స్కీమ్లో ఉండడం చేత వారి రిటైర్మెంట్ అనంతరం వారికి భద్రత లేకుండా పోయింది, వారికి భరోసా లేకుండా పోయింది, వారికి పెన్షన్ వస్తుంది అనేటువంటి ఆశ కూడా లేకుండా పోయింది. మిత్రులారా, లక్షల కోట్లు, దాదాపు ఒక లెక్క ప్రకారం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఈ ఎన్పిఎస్ ద్వారా దేశంలో వసూలైనటువంటి డబ్బులను వివిధ ఏజెన్సీల ద్వారా వారు పెట్టుబడి పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం. పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ దివాలా తీస్తే వాళ్ళకి ఏమైతే లేదు, కానీ కింద పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా లాస్ అవుతుంది. రేపు మేము రిటైర్మెంట్ అనంతరం మాకు ఈ పెన్షన్ వస్తుందా, మా డబ్బులు మాకు వస్తావా, మేము పెట్టే 10% కూడా మాకు వస్తుందా, మా అకౌంట్లో వస్తాయా అనేటువంటి విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఈ మొత్తంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వర్గాలకు వ్యతిరేకంగా చేసేటువంటి వ్యవహారాలుగానే మా ఉద్యోగ స్వామ్యం మొత్తం కూడా ఏకమై ఈరోజు వివిధ సంఘాల ద్వారా, సభ్య సంఘాల ద్వారా ఓపీఎస్ తీసుకురావడానికి కొరకు, పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి కొరకు మేము ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. మొదటగా ప్లకార్డ్స్లు పట్టుకొని మా వివిధ ఉద్యోగ సోదరులందరూ కూడా ఇక్కడ నుండి అంబేద్కర్ సెంటర్ నుండి కాలోజీ మన జయశంకర్ సార్ వరకు వెళ్ళి వారికి కూడా స్వర్గంలో ఉన్నా కూడా మా బాధ వినండి, మీరు తెలంగాణకు ఒక సిద్ధాంతకర్తగా నడిచి తెలంగాణ సాధించడంలో మీరందరూ ప్రధాన భూమిక పోషించింది కాబట్టి మా బాధను కూడా మీరు అక్కడి నుండి అట్లీస్ట్ ప్రభుత్వాల చెవులు వేయాలనేటువంటి దృక్పథంతో 2 నిమిషాలు మేము మౌనం పాటించి వారికి సిద్ధాంతాలు ఘటించి మళ్ళీ ప్లకార్డ్ తోటి ఈ యొక్క అంబేద్కర్ సెంటర్ రావడం జరిగింది. ఇక్కడ మా సభ్య సంఘాలు ఉన్నటువంటి అందరూ కూడా కన్వీనర్లు వచ్చారు. ఆ కన్వీనర్ అందరూ కూడా వారందరూ కూడా వారి ఒపీనియన్స్ వాళ్ళందరూ కూడా ఏ విధంగా చేద్దాం అనేటువంటి విషయాన్ని తీసుకరిస్తారు. మేము కంబైన్డ్గా ఏం చేస్తామంటే ఒక తీర్మానాల రూపంగా ప్రభుత్వానికి ఏం చేస్తాం, మా ఉద్యోగ వర్గాల నుండి చేసేటువంటి ఒత్తిడి ఏంటిది, మేమేం చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంది అనేటువంటి విషయాన్ని మేము వెల్లడించే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు కూడా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు బి రవికుమార్, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడిని మరియు జేఏసీ చైర్మన్, ఉద్యోగ జేఏసీ చైర్మన్. మరియు PRTTS జిల్లా సంఘ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఈరోజు సెప్టెంబర్ 1, 2004లో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా ఏకమై ఈరోజు పోరాట కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. గతంలో అనేక మార్లు పోరాట కార్యక్రమాల ద్వారా లేని డెత్ గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని కూడా మనం సాధించుకోగలిగాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెన్షనర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి అనేది వారికి ఉన్నంత ఉద్యమ స్ఫూర్తి ఈరోజు సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ పెన్షనర్లనే ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని సాధించుకునే దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తూ, ప్రస్తుతం ఈ పద్ధతి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయులను మోసపరుస్తూ మాది కాదంటే మాది అని చెప్తున్న సందర్భంలో మేమంతా ఒకతాటి మీదకి వచ్చి ఎలాంటి అన్కండిషనల్గా ఈ విధానాన్ని రద్దుపరచడం మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల ధ్యేయంగా ముందుకెళ్తున్న సందర్భం ఇది వాస్తవంగా 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించిన సందర్భంలో కనీసం రిటైర్ అయిన తర్వాత ఎలాంటి పెన్షన్ వస్తుందో తెలియదు. తన వాటాగా చెల్లించిన ధనాన్ని కూడా పెట్టుబడిదారులు చేతిలో పెడితే ఆ రోజు రిటైర్ అయ్యే టైంకు వాళ్ళ షేర్లు ఉంటేనేమో మాకు కొంత భద్రత ఉంటుంది, లేకపోతే మేము మునగాల్సిందే. ఈ షేర్ల విధానాన్ని, షేరింగ్ విధానాన్ని మేము పూర్తిగా నిరసిస్తూ ఖచ్చితంగా ఓపీఎస్ సాధించే వరకు ఐక్యంగా ముందుకెళ్ళి మేము ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానాన్ని సాధించుకొని తీరుతామని, అదేవిధంగా ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరదీసింది. అది ఏకీకృత పెన్షన్ విధానం అని, యూపీఎస్ పెన్షన్ విధానంతో. దాంట్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. మేము అడిగింది ఇవ్వమంటే దాన్ని డైవర్షన్ చేసేందుకు యూపీఎస్ అనే ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భంలో మా అందరి ఒకే ఒక కోరిక, పాత పెన్షన్ పునరుద్ధరించాలి. ఉద్యోగి తన కష్టాన్ని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఉద్యోగికి సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలనే గుర్తు చేస్తూ సిపిఎస్ మిత్రులందరికీ మరొకసారి విన్నపం, మిత్రులారా, సామాజిక మాధ్యమాల్లో స్పందించడం కాదు, సామాజిక బాధ్యతగా ప్రతి పోరాట కార్యక్రమంలో మీరు పాల్గొనాల్సిందిగా ఈ సమావేశ పక్షాన పిలుపునిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.